నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఊరందరికీ పెద్ద మనిషి, తీర్పులు చెప్పేటటువంటి వ్యక్తి సొంత ఇంట్లో వ్యవహారాలకు మాత్రం పనికిరాడు అనేది నానుడి. అదే ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెదరాయుడు సినిమాలో పెదరాయుడుగా అందరి సమస్యలు తీర్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు ఆయన సొంత ఇంటిలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టలేకపోతున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు ఫ్యామిలీలో వివాదాలు మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ దాకా జరిగినటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే ఈ మంచు ఫ్యామిలీలో తుఫాను రేగుతుంది. అది ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది క్లియర్గా కనపడుతుంది. గడిచిన కొద్ది రోజుల క్రితమే మంచు విష్ణు ఇంటికి వచ్చి మంచు మనోజు స్నేహితుల మీద కానీ ఆయన మీద కూడా దాడి చేశాడు అంటూ కూడా గతంలోనే వైరల్ అయినటువంటి పరిస్థితి వీడియోలో. తాజాగా కనుక గమనించినట్లయితే మోహన్ బాబుకి సంబంధించినటువంటి వ్యక్తులు, శాంతినికేతన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి వారు డైరెక్ట్గా మంచు మనోజు మీద దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి అంటే 100కు ఫోన్ చేసి ఈ గొడవ జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వటం, దాంట్లో భాగంగా పోలీసులు రావటం, అదేవిధంగా మంచు మనోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, హాస్పిటల్లో హైడ్రామా కొనసాగటం, ఆ తర్వాత నార్మల్గానే ఉంది పర్వాలేదు అని చెప్పి ఆ డాక్టర్లు చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్ళిపోవటం. ఇదంతా మొత్తం మీడియా అటెన్షన్గా మారిపోయింది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి స్వల్ప వివాదాలే భారీ స్థాయిలో మీడియాకి ఎక్కటం జరుగుతుంది. గతంలో కనుక గమనించినట్లయితే మంచు మనోజ్ మీద మంచు విష్ణు వచ్చి దాడి చేశాడు అంటూ ఒక వీడియోలు అయితే కనుక మంచు మనోజే డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంతోనే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అటెన్షన్ అందరిలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఆ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అనేది క్లియర్గా కనపడుతుంది. ఇక తాజాగా కనుక గమనించినట్లయితే ఈ ఆస్తులకు సంబంధించి మాత్రమే వివాదాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. అసలు ఒక రకంగా కనుక గమనించినట్లయితే 2 రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రామా నేపథ్యంలో మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడని, అదేవిధంగా మోహన్ బాబు కూడా తన మీద తన భార్య మీద కూడా మంచు మనోజ్ దాడి చేశాడు అంటూ కూడా వ్యతిరేక ఫిర్యాదులు పెట్టుకున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అది నిజమా అబద్ధమా అనేది ఒక వర్షాన్ని పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి పిఆర్ఓ అయితే మాత్రం అట్లాంటిది ఏం లేదు, అది కేవలం కల్పితమే అని మీడియా ప్రచారంగా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల్లో మొత్తం ఇంత జరుగుతున్నా కూడా ఆ ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కానీ, మంచు విష్ణు కానీ, లేకపోతే మంచు మోహన్ బాబు కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళెవ్వరూ కూడా అక్కడ జరుగుతున్నది ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనే విషయం అయితే మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ మీడియా మీద మాత్రం నెపం నెట్టేశారు. మరి ఏమీ జరగనప్పుడు, ఆయన ఎవరో దాడి చేయనప్పుడు ఆయన మంచు మనోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ గొడవే జరగకపోతే మంచు మోహన్ బాబు పోలీసులకి 100కి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుందని ఎందుకు చెప్పినట్టు? అసలు సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో అక్కడ గొడవ జరుగుతున్నటువంటి విజువల్స్ ఎందుకు రికార్డ్ అయినాయి అనేటటువంటి అంశాలు భిన్నమైనటువంటి కోణాల్లో కనుక గమనించినట్లయితే క్లియర్గా కనబడుతుంది. అక్కడ వివాదాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న వివాదాలు అయితే కనుక ఇవి సర్దుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు లెజెండ్గా ఫీల్ అవుతారు. గతంలో కూడా చిరంజీవి సందర్భంలో కూడా ఆయన మీద కూడా ఎవరు లెజెండ్ సినీ ఇండస్ట్రీలో అంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా రకరకాల భిన్నమైనటువంటి వర్షన్లో కొన్ని రకాల వాదనలు వినిపించారు, రకరకాల ఆరోపణలు చేశారు. అదేవిధంగా మంచు విష్ణు కూడా గతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు బంధువు అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాము అంటే చెప్తూ పెదరాయుడిగా మాట్లాడుతూ పెదరాయుడిగా సినిమాలు తీసినటువంటి పెదరాయుడిగా ఉన్నటువంటి
మోహన్ బాబు ఆయన సొంత వ్యవహారంలో మాత్రం చేయలేకపోతున్నారు, సొంత వ్యవహారాన్ని మాత్రం ఆయన చక్కదిద్దలేకపోతున్నాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ మంచు ఫ్యామిలీ యొక్క వివాదాలు ఒక్కసారిగా వచ్చినవి కాదు, ఇవి గతం నుంచే ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మంచు మనోజు, మంచు విష్ణు మీద దాడి చేసేటటువంటి అంశాలు గతంలోనే చూసాం. అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారు వచ్చి నిరసన తెలియజేసే సందర్భంలో వారి మీద కూడా మంచు ఫ్యామిలీ దాడులు చేశారు అనేది క్లియర్గా కూడా జరిగినటువంటి విషయం గతంలోనే. అంటే మంచు ఫ్యామిలీ అనేది వివాదాలకు కేరాఫ్గా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది సమాజంలోనే వివాదాలు సృష్టిస్తుంది అనేది ఒక యాంగిల్ అయితే కనుక, ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే వివాదాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ తాజాగా కనుక గమనించినట్లయితే తప్పు మాది కాదు, తప్పు అంతా మీడియాదే అన్నట్టుగా మీడియా మీద నెట్టేయటం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా చర్చాంశనీయంగా మారిన పరిస్థితి. ఇంత వివాదం జరిగినా మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ ఎవరో పిఆర్ఓ కూడా ఆఫ్ ద రికార్డు ఇదేది జరగలేదు, అది ఇది అని మంచు ఫ్యామిలీ పిఆర్ఓ మంచు ఫ్యామిలీకి అనుకూలంగానే చెప్తాడు కానీ వ్యతిరేకంగా చెప్పడు కదా. అక్కడ గొడవలు జరిగినాయి అంటే గొడవలు జరిగినాయి అని చెప్తారా? జరగలేదనే చెప్తారు. గతంలో కూడా మనం చూసాం సినీ ఇండస్ట్రీలో పెద్ద గొడవలు పెద్ద అయినా కూడా అవి తెరచాటు అయిపోతున్నాయి, అవి సహజమే. ఇవాళ కూడా జరిగినటువంటి అంశం ఏదైతుందో వాళ్ళు కేసులు కానీ గొడవలు కానీ వివాదాలు కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ మీడియాలో హైప్ అవటం నేపథ్యంలో మళ్ళీ వాటిని సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. గతంలో కూడా ఇదే జరిగింది. మంచు మనోజ్ మీద దాడి చేసే సందర్భంలో ఆయన వీడియోలు రిలీజ్ చేయడంతో మంచు విష్ణుని కొంతవరకు కంట్రోల్ చేశారు. గతంలో అది అట్లా ఆగింది. కానీ తాజాగా కనుక జరిగినటువంటి అంశం ఇదే అంశానికి సంబంధించి ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తెర మీదకు తీసుకురావడంతో మొత్తానికి మరోసారి మీడియా మీద నెపం నెట్టివేసి వాళ్ళు కాంప్రమైజ్ అవడానికి సిద్ధమవుతున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మంచు విష్ణు కూడా దుబాయ్లో ఉన్నారు. ఆయన కూడా మళ్ళీ త్వరలోనే వచ్చి మనోజ్కి జరిగినటువంటి వ్యవహారాల మీద ఈ వివాదాల మీద కూడా కొంతవరకు స్పందించే అవకాశం ఉంది. మొన్న కనుక మనం గమనించినట్లయితే మనోజ్ వివాహ సందర్భంలో కూడా కేవలం అంటి ముట్టనట్టే మౌనికాన్ని వివాహం చేసుకున్నటువంటి మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న సందర్భంలో ఆ ఫ్యామిలీ కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. మంచు లక్ష్మి మాత్రం కొంతవరకు చొరవ తీసుకున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటి ముట్టనట్టే ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అక్కడ ఫ్యామిలీ దగ్గర వివాహం చేసుకునేటటువంటి సందర్భం నుంచే విభేదాలు ఉన్నాయి. గతంలో కూడా రకరకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా మొత్తానికి వివాదాల సుడిగుండంలో మంచు ఫ్యామిలీ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందరి సమస్యలు తీర్చేటటువంటి పెదరాయుడుగా చెప్పుకునేటటువంటి మోహన్ బాబు ఆయన సొంత ఫ్యామిలీని ముందు సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన పిల్లలకు సంబంధించినటువంటి వివాదాలు సరిపెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందో అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అది మంచి ఫ్యామిలీ వివాదం కాస్త మొత్తం జరుగుతున్నటువంటి వివాదంగా మీడియా చూపించడం కావచ్చు, మీడియాలో చూసిన వాళ్ళందరూ కూడా ఇదేదో పెద్ద చర్చగా డిస్కషన్ చేయడం కావచ్చు. మొత్తానికి ఆయన ఒక సెలబ్రిటీ, అదేవిధంగా ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న విషయం అయినా కూడా అది ఫేమస్ న్యూస్ అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి తాజాగా వచ్చినటువంటి ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ హాస్పిటల్ ఎపిసోడ్ని ఏ విధంగా ఆస్తుల పరిష్కారంలో సెటిల్మెంట్ చేసుకుంటారు అన్నదమ్ములు, వారిద్దరికి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తాడు మోహన్ బాబు, అందులో మంచు లక్ష్మి పాత్ర ఏంటి అనేది మొత్తం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి వివాదాలకి కేర్ ఆఫ్గా మంచు ఫ్యామిలీ ఉంది. ఈ సమస్యలన్నింటిని కూడా మంచు ఫ్యామిలీ ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నమస్కారం.